హాయ్ అండి, వెల్కమ్ టు స్వయం పాకం. ఈరోజు రెసిపీ వచ్చేసి రాజ్మా రెసిపీ అండి. డాబా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను. నేను ఇక్కడ ఒక కప్పు రాజ్మా తీసుకున్నానండి. రాత్రంతా నానబెట్టుకొని ఉదయం లేచి 2 సార్లు కడుక్కొని ఒక కుక్కర్లో వేసుకోవాలండి. ఆ రాజ్మా మునిగినంత వరకు వాటర్ వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక బిర్యానీ ఆకు, ఒక బ్లాక్ కలర్ ఇలాచీ వేసుకోవాలండి. అలాగే 4 లవంగాలండి. ఈ మసాలా ఫ్లేవర్ అంతా ఉడికినప్పుడు రాజ్మాకు పడుతుందండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఈ స్టవ్ మీద పెట్టుకొని 7 నుంచి 8 విజిల్లు ఇచ్చుకోవాలండి. ఈ రాజ్మాని సాఫ్ట్గా కుక్ అవ్వాలండి. ఇప్పుడు విజిల్ అయిపోయినాక ప్రెజర్ తీసేసి లిడ్ ఓపెన్ చేసి రాజ్మా చూద్దామండి. ఈ విధంగా సాఫ్ట్గా ఉడకాలండి. ఈ విధంగా సాఫ్ట్గా ఉడికితేనే కూరకి రుచి వస్తుందండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలండి. కడాయి వేడెక్కినాక 1 టేబుల్ స్పూన్ బటర్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలండి. వేడెక్కినాక 1 ఇంచు చెక్క వేసుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి 30 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయినాక ఒక పెద్ద సైజు ఆనియన్ సన్నగా తరుక్కొని వేసుకోవాలండి. ఈ ఆనియన్ అనేది ఖచ్చితంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలండి. ఆ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 2 పెద్ద సైజు టమాటాలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలండి. మెత్తని ప్యూరీలాగా మిక్సీ పట్టించి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయినాక ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు అండి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మసాలా అంతా మాడిపోకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మిక్స్ చేసుకున్న మసాలాలో మనం పేస్ట్ చేసుకున్న టమాటా పేస్ట్ని వేసుకోవాలండి. ఈ టమాటా పేస్ట్ పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలినంత వరకు టమాటాని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ టమాటా అంతా ముద్ద పడినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ తేలింది కదండి, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది టమాటా అనేది. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న రాజ్మాని వాటర్తో సహా వేసుకోవాలండి. ఇందులోనే రాజ్మా వేసుకున్నాక ఒకసారి అంతా మసాలా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మీకు ఇందులో వాటర్ సరిపోతే 1/4 కప్పు వాటర్ వరకు యాడ్ చేసుకోవచ్చండి. గ్రేవీ చిక్కదనాన్ని బట్టి వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1/4 కప్పు వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటున్నానండి. వాటర్ వేసుకొని ఒక 15 మినిట్స్ అండి గ్రేవీ అంతా దగ్గర పడినంత వరకు మూత పెట్టుకోవాలి. ఈ విధంగా దగ్గర పడితే సరిపోతుందండి. గ్రేవీ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఎందుకంటే రాజ్మా గ్రేవీ అనేది చల్లారిని కొద్ది దగ్గర పడుతుంది కదా, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసే ముందు 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి లేకపోతే కొత్తిమీరనైనా వేసుకోవచ్చండి. 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతేనండి, సింపుల్గా రాజ్మా రెసిపీ రెడీ అయిపోయిందండి. ఈ రాజ్మాకి ది బెస్ట్ కాంబినేషన్ జీరా రైస్ అండి. నేను రేపటి వీడియోలో పెడతాను జీరా రైస్ రెసిపీ అనేది. ఈ జీరా రైస్ రాజ్మా చావల్ అనేది చాలా బాగుంటుందండి, రెండిటి కాంబినేషను. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.